దామోదర్ రాష్ట్ర గురించి మాస్టర్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మోరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టు లో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవాడు. నానాసాహెబ్ చంద్రకర్ కు ఇతని కుటుంబంతో చాలా సన్నిహితమైన స్నేహం ఉండేది. అతడు తరచూ వీరికి వస్తూ ఉండేవాడు. అతని వలని ఆ కుటుంబం అంతటికీ సాయిబాబా గురించి మొదట 1910లో తెలిసింది. మనం మాస్టర్ చెప్తారు, నానా చంద్రకర్ వీళ్ళందరూ కూడా బాబా గురించి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ తెలియచేయటంలో, పైగా బాబా గురించి ఎంతో మనసుకు హత్తుకునేలాగా వాళ్ళందరికీ చెప్పి వాళ్ళని దర్శించమని ప్రేరేపించడంలో చంద్రకర్, దీక్షిత్ వీళ్ళందరూ కూడా ఎంతో విశేషమైన కృషి చేశారనమాట. అంటే వాళ్ళకి ఎవరు కనపడినా కానీ వాళ్ళకి చెప్పి అట్లానే బాబాని దర్శించండి, ఇలాంటి మహనీయుడు ఉన్నాడని చెప్పి ఆయన గురించి బాగా మనసు హత్తుకునేట్టుగా చెప్పేవాట. అట్లానే ఈ మోరేశ్వర్ ప్రధాన్ కూడా ఇతనితో పరిచయం ఉండటం వల్ల, ఇంటికి వస్తూ ఉండటం వల్ల ఈ ప్రధానికి కూడా చంద్రకర్ ద్వారానే మొదటిసారిగా బాబా గురించి 1910లో తెలిసింది. ఒకసారి ప్రధాన్ అన్నగారు నానా చంద్రకర్ తో మాట్లాడుతూ, ప్రస్తుతం శ్రీ అక్కల్కోట్ మహారాజ్ వంటి మహనీయులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. చూడండి, అప్పుడు ఎలా ఉండేది డిస్కషన్, ఇప్పుడు మన రోజుల్లో మనకి డిస్కషన్ ఎలా ఉంటుంది, మనకి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా ఇలాంటి డిస్కషన్లే ఉంటాయి. వాళ్ళ డిస్కషన్ లో ఏంటంటే, అక్కల్కోట మహారాజు లాంటి వారు, అంటే ప్రస్తుతం అక్కల్కోట మహారాజు లాంటి వారు ఎవరైనా గొప్ప మహనీయులు ఉన్నారా అని అడిగారు. అడిగితే ఈయన సాయిబాబా అలాంటి మహనీయులు అని చెప్పి వారి మహిమను చంద్రకర్ వివరించారు. అంటే మనం బాబా గురించి ఎవరికి చెప్పినా కానీ మనసుకు హత్తుకునేట్టుగా ముందు మన మనసులో అలాంటి గొప్ప భావం, బాబా అంటే లేకపోతే మనం ఆరాధించే ఏ మహనీయుడైనా, మాస్టారు, స్వామి, ఇట్లా ఎవరి గురించి అయినా ముందు మన మనసులో అలాంటి భావం ఉన్నప్పుడే మనం పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా అలా చెప్పగలుగుతాం. ఎందుకని ఆ చెప్పుకోవటమే మనకి ఆనందంగా ఉంటుంది. ఈ చంద్రకర్ కూడా బాబా గురించి అలానే చెప్పారట. ఇప్పుడున్న శ్రీ సాయిబాబా కూడా అక్కల్కోట్ మహారాజ్ వంటి మహనీయులేనని చెప్పి వారి మహిమని బాగా వివరించాడట. అది విని ఆ కుటుంబంలో చాలా మంది ఆ మరు రోజే షిరిడి వెళ్ళారు. అంటే ఎలా మనం చెప్తే వాళ్ళు ఎట్లా ఉంటుందో చూడండి ఆ ఇంపాక్ట్. మళ్ళీ ఎప్పుడో వెళ్దాం తింటని కాకుండా మరు రోజే వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళారట, షిరిడికి వెళ్ళారు. కానీ మోరేశ్వర్ ప్రధాన్ మాత్రం పూర్తిగా విశ్వసించలేకపోయాడు. అయినప్పటికీ తన వాళ్ళందరూ షిరిడీని రాగానే తన సోదరుని వద్ద నుండి బాబా పటం, బాబా గురించి దాసగడు రాసిన అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించాడు. అయ్యిందేమో ప్రధాని వాళ్ళ అన్నగారు, అక్కల్కోట్ మహారాజు లాంటి మహనీయులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అంటే శ్రీ సాయిబాబా అలాంటి మహనీయులేనండి అని చెప్పి ఆయన మహిమంతా వివరిస్తే వీళ్ళందరూ షిరిడి వెళ్ళారు. కానీ ఈ మోరేశ్వర్ ప్రధాన్ మాత్రం ఇంకా పూర్తిగా విశ్వాసం చూపించలేకపోయాడట. అయినప్పటికీ కూడా తన వాళ్ళందరూ షిరిడి రాగానే ఇతను వెళ్ళలేదు. తన సోదరు మధ్య నుండి బాబా పటం, బాబా గురించి దాసులను రాసినటువంటి అధ్యాయాలు తీసుకొని తన భార్యకు చదివి వినిపించాడు. అంతటితో ఆ దంపతులిద్దరికి ఆయనపై విశ్వాసం కుదిరి కొద్ది కాలం తర్వాత అతను షిరిడి దర్శించాడు. ఆ వివరం అతనే ఇలా రాశాడు. మొదటిసారి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, మొదటిసారి నేను ఒక్కడిని షిరిడి బయలుదేరాను. అప్పుడు నాతో 3 లేక 4 బంగారు నాణాలు, అంటే గినియా, కొద్ది నోట్లు తీసుకున్నాను. షిరిడి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక 4 బంగారు నాణాలు, కొద్ది నోట్లు తీసుకొని షిరిడి వెళ్ళాడట. బాబా దక్షిణ పూర్తి ఇవ్వాలని ఒక నోటు మార్చి 20 రూపాయల నాణాలు తీసుకున్నాను. మేము షిరిడి చేరేసరికి మా కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా బాబా నిండి వద్ద నిలబడి ఉన్నారు. మొదటిసారి ప్రధాని వెళ్ళినప్పుడు అతనితో పాటు ఒక 4 బంగారు నాణాలు, వాటిని గినియా అనేవారట. అట్లాగే కొద్ది నోట్లు బాబా కనుక దక్షిణ అడిగితే ఇవ్వచ్చు అని చెప్పి ఒక నోటుని మార్చి ఒక 20 రూపాయల నాణాలుగా తీసుకున్నారట. సరే, వెళ్ళేసరికి వీళ్ళ కోసమే బాబా ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా బాబా నిండి వద్ద నిలబడి ఉన్నారు. మేము వెంటనే బండి దిగి వారికి నమస్కరించాం. తర్వాత మేము వాడాలో సాటే, నూల్కర్ మొదలైన వారితో కలిసి బస చేశాం. అప్పటికి ఈ వాడ కట్టడం వల్ల
వాళ్ళను సాటే, మూల్కర్ మొదలగు వారితో కలిసి బస్ చేశాను. తర్వాత కొద్దిసేపట్లో నేను పండ్లు పూలు తీసుకుని మసీదుకి వెళ్ళి బాబాకు సమర్పించాను. అంటే వీడు చూడండి, వీడు షిరిడి వచ్చేసరికి బాబా వీడి కోసం ఎదురు చూస్తున్నారా అన్నట్లుగా అక్కడ లెండి వద్ద నిలబడి ఉన్నారట. వీడు వెంటనే నమస్కారం చేసుకొని ఆ సాటే మూల్కర్ వీళ్ళందరితో కలిసి అక్కడ వాడాలో బస్ చేసి తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత బాబా కోసం పండు పూలు తీసుకొని మసీదుకి వెళ్ళి బాబా సమర్పించాడు. వారి ముఖంలోకి కళలోకి చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడని అనిపించింది. ఈ మాట ఎందుకు అంటున్నారు? మొదట వీళ్ళ అన్నగారికి వీడికి నారాయణ దగ్గర బాబా గురించి చెప్పినప్పుడు వాళ్ళకి విశ్వాసం కలిగింది, కానీ ఇతనికి అంతగా విశ్వాసం కలగలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి బాబా గురించి రాసిన కొన్ని అధ్యాయాలు చదివిన తర్వాతే వీళ్ళకి కొద్దిగా విశ్వాసం కలిగి దర్శనానికి వచ్చారు. కానీ బాబా దర్శనంతో బాబాని ఆయన ముఖంలోకి ఆయన కళ్ళలోకి డైరెక్ట్ గా చూసే తర్వాత ఇంక అనుమానం అనేది లేదనమాట. చూడగానే అటువంటి మహనీయుడే, నిస్సందేహంగా గొప్ప మహాత్ముడే. ఎందుకని వాళ్ళు ఏం చెప్పారు? బాబా అప్పటికప్పుడు స్వామి ఒకేలాంటి మహనీయుడు అని. అలాంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అప్పటికప్పుడు స్వామి లాంటి మహనీయుడే శ్రీ సాయినాథుడు అని చెప్పి చంద్రపరచవటం వల్ల. అందుకని బాబా ముఖంలోకి కళ్ళలోకి చూడగానే ఆయన నిస్సందేహంగా గొప్ప మహాత్ముడే అనిపించింది. వారి దర్శనం ప్రసాదించినందుకు భగవంతునికి కృతజ్ఞత చెప్పుకున్నాను. అంతటి మహనీయుడి దర్శనం లభించడంతో భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకున్నాడట. వెంటనే బాబా నన్ను దర్శనం కోరారు. మనసులో మనం ఎలాంటి ఆలోచనతో వెళ్తే బాబా అలానే ప్రవర్తించేవారు. ఎవరన్నా బాబాని గొప్ప మహనీయుడు అనుకుంటే అలానే ప్రవర్తించేవాడు, పిచ్చివాడు అనుకుంటే అలానే పిచ్చివాడుగానే ప్రవర్తించేవారు. బాబాకి దక్షిణ ఇవ్వాలని మనసులో అనుకొని వెళ్తే బాబా దక్షిణ అడిగేవారు. అట్లా వెంటనే బాబా నుండి దక్షిణ కోరారు. ఎందుకని బాబా అడిగితే దక్షిణ ఇవ్వాలని చెప్పి ముందుగానే ఏర్పాటు చేసుకొని ఆ నోట్లను కూడా మార్చి 20 నాణాలుగా రూపాయి నాణాలుగా చేసుకొని తర్వాత 4 బంగారు నాణాలు తీసుకొని వెళ్ళాడు. కనుక అంటే బాబా కనుక దక్షిణుడికే సమర్పించాలని ముందుగా సిద్ధమైనాడు కనుక వెంటనే బాబా దక్షిణ కోరారు. మొదట నేను అనుకున్నట్లు వారికి ₹10 సమర్పించే బదులు ఒక బంగారు నాణు వారి చేతిలో పెట్టాను. బాబా తీసుకొని తమ అరిచేతిలో ఒకసారి బొమ్మ, మరొకసారి గొలుసు అని పైకి ఉండేటట్లు 3 సార్లు తిప్పి చూస్తూ ప్రతిసారి నూల్కర్ని పక్కన ఏమైనా నూల్కర్ని అడుగుతున్నారంట. బాబా ఇదేంటి అని అడిగారు. చూడండి, గమ్మత్తు. ఇచ్చిందేమో ప్రధాని అది ఇస్తే ఆ బంగారు నాణ్యం తీసుకొని బాబా 3 సార్లు బొమ్మ గొలుసుని పైకి ఉండేటట్టుగా 3 సార్లు తిప్పి చూస్తూ ప్రతిసారి నూల్కర్ను ఇదేంటి అని అడిగారు. దీన్ని గినియా అంటారు అన్నాడు. అంటే బంగారు నాణ్యాలను మనం గినియా అంటారని చెప్పారు కదా ఇక్కడ. అందుకని నూల్కర్ని అడిగితే బాబా అన్నాడు, బాబా దీన్ని గినియా అంటారు అన్నారు. ఆయన దీని విలువ ఎంత అన్నారు. అంటే బంగారు నాణం ఇస్తున్నట్టు బాగానే ఉంది, ఆ బంగారాన్ని గినియా అంటారన్నా, అయితే ఈ నాణం విలువ ఎంత అన్నారు బాబా. అసలు ₹15 అని చెప్పారు. అప్పుడు బాబా దానిని తిరిగి ఇచ్చి, ఇది నాకు వద్దు, ఇది నీవే ఉంచుకొని నాకు ₹15 ఇవ్వు అన్నాడు. నూల్కర్ సలహా ప్రకారం దాన్ని ప్రసాదంగా దాచుకొని 15 వెండి రూపాయల కాసులు ఇచ్చాను. బాబా వాటిని తిరిగి లెక్క పెడుతూ, ఇవి ₹10, నాకు ₹5 ఇవ్వు అన్నారు. ముందే బంగారు నాణ్యం ఇస్తే బాగా తెలియనట్లుగా దీన్ని ఏమంటారు, దీని విలువ ఎంత అని నూల్కర్ని అడిగి దాన్ని పదే అటు పైకి కిందకి తిప్పి చూసి, ఇది నువ్వే ఉంచుకొని నాకు ₹15 ఇవ్వు అన్నాను. ఆయన నూల్కర్ ఏం చెప్పాడంటే బాబా నుంచి అది బాబాకి బంగారు నాణ్యం కాకుండా రూపాయలు ఏమంటే బాబాకి 15 వెండి రూపాయల కాసులు ఇచ్చారట. ఇస్తే బాగా ఏం చేశారు, మళ్ళీ వాడికి తిరిగి లెక్క పెడుతూ ఇవి ₹10 అన్నారు. ఇచ్చిందేమో ₹15. బాబా ఏమన్నారు, ఇవి ₹10, ఇంకా ₹5 ఇవ్వు అన్నారు. నిజానికి ఆయన నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. ఎందుకు ₹15 ఇస్తే 15 ఎందుకు అంటున్నారు? వృత్తిరీత్యా వాదించడానికి అలవాటు పడ్డ నేను వాదిస్తానో లేదని చూస్తున్నారు. చూడండి గమ్మత్తు. అంటే బాబా చేసే ప్రతి చర్య ఎలా ఉంటుందంటే, ₹15 ఇస్తే తీసుకొని లెక్కించి మరి ఈ ₹10 ఉన్నాయి, ఇంకా ₹5 ఇవ్వన్నారు. మనమైతే ఏం చేస్తాం, వెంటనే బాబా మీ ₹15 ఇచ్చాను, ఇదిగో చూడండి చెప్పి మళ్ళీ లెక్కేసి ఇచ్చేవాడు అది కాక తెలియనట్టుగా. అంటే ఇతను న్యాయంగా వృత్తితో ఉండటం వల్ల ఇతను ఇప్పుడు బాబా తోటి వాదన చేస్తాడా లేదా అని చెప్పి బాబా చూస్తూ ఉన్నారు.
కానీ ఏం చేశాడు ఇతను, నేను సంతోషంగా వారికి మరో 5 రూపాయలు ఇచ్చాను. నేను వారికి మొదట సమర్పించదలిచింది 20 రూపాయలు. ఎందుకని 4 బంగారు నాణాలు, ఒక నోటును మార్చి 20 రూపాయల నాణాలు తీసుకున్నారు. 20 రూపాయలు తీసుకొని వచ్చారనమాట బాబాకి ఇవ్వాలి దక్షిణగా. అందుకని అనుకున్నట్టుగా కాకుండా ఆయన బాబాకి బంగారు నాణం ఇచ్చినప్పుడు ఆ యుద్ధం చెప్పి నాకు రూపాయలు ఇవ్వని చెప్పి 15 రూపాయలు తీసుకొని మళ్ళీ నాకు 15లో 10 ముట్టాయని చెప్పి మళ్ళీ అతని చేత ఇంకో 5 రూపాయలు అడిగి తీసుకున్నారు. ఎందుకంటే అతను మొదట ఇవ్వదలిసింది 20 రూపాయలు. అందుకని ఇతను సంతోషంగా సమర్పించాడు. నేను వారికి మొదట సమర్పించి 20 రూపాయలు అని తెలిసే వారలా అన్నారు. నా వద్ద డబ్బు ఆయనకి ఏం అడగలేదు. కొన్ని ఇక్కడ కొన్ని డబ్బు కోసం అడిగారా, ఈ 5 రూపాయలు ఎక్స్ట్రా అంటే మరి మిగతా ఉంది కదా డబ్బు, అయినా కానీ ఆయనకి ఏం అడగలేదు. అప్పుడు నేను బస్సుకు వెళ్ళిపోయాను. అంటే మొదటి అనుభవంలోనే బాబా తమ సర్వజ్ఞత్వాన్ని ఎంతగా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత నేను వారిని దర్శించినప్పుడు ఆయన తమ చుట్టూ చేరిన భక్తులకు ఊది ఇస్తూ ఉన్నారు. రెండోసారి బాబా దగ్గరికి వెళ్ళేసరికి బాబా తన చుట్టూ ఉన్న భక్తులందరికీ ఊది ఇస్తూ ఉన్నారట. దూరంగా నిలిచిన నన్ను చూసి దగ్గరికి రమ్మని సైన్ చేసి, బావు 2 లేక 4 రోజుల్లో అంతా బాగైపోతుందే అని చెప్పి నాకు ఊది ఇచ్చారు. అంటే సర్వజ్ఞుడు, సమర్థుడు. ఇతనికి తెలియదు మనం ఎప్పుడు అనుకుంటున్నాం రేపు ఏం జరగబోతుందో మనకి తెలియదు, కానీ మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. కానీ అన్ని తెలిసిన వాడు, సర్వజ్ఞుడైన వాడు సాయినాథుడే. ఆయన ఏమంటున్నారు, ఇతను పిలిచారు, ఇతని కూడా దగ్గరికి పిలిచి ఊది ఇస్తూ అంటున్నారట, బాబు 2 లేక 4 రోజుల్లో అంతా బాగైపోతుంది అన్నారు. బాబా దేని గురించి చెప్తున్నారు, ఏం బాగైపోతుంది అన్నారు అని కూడా ఏమి తెలియదు. అలా పిలిచి మరి అలా చెప్పి బాబా ఊది ఇచ్చారట. అది తీసుకొని నేను వచ్చేసాను. నా పట్ల వారి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కదా, మరి కొత్తగా వచ్చాడు, మొదటిసారి దర్శనం అయింది, రెండోసారి మళ్ళీ పెట్టినప్పుడు బాబా పిలిచి మరి ఊది ఇచ్చి ఇలా చెప్తూ ఉన్నారు. ఇతనికి బాబా దగ్గర ఎంతటి ఆదరణ లభించింది, ఇతను ఏం చేస్తూ ఉంటాడు, అందరూ ఆశ్చర్యపోయారట. అంటే బాబా చూపినటువంటి ఆదరణకి. ఆ తర్వాత నూల్కర్ శ్రీమతి జోగ్ నా వద్దకు వచ్చారు. నూల్కర్ సంతోషంతో నన్ను కౌగిలించుకున్నాడు. అంటే చూడండి, మనకైతే ఏంటి క్వాలిఫికేషన్, ఏమైనా ఉంటే క్వాలిఫికేషన్ మాకు అవన్నీ ఏంటి, మేము చదువుకున్నామండి, లేకపోతే మన ఐడెంటిఫికేషన్ దాంతో ఉంటుంది. కానీ ఇక్కడ బాబా చేత ఆదరింపబడ్డాడు. అంటే బాబా యొక్క ప్రేమను వచ్చిన కొత్తలోనే అలా పొందాడు అనేసరికి వీళ్ళందరికీ ఇతను ఏదో ప్రశ్న ఉంటుంది అని చెప్పి ఈ శ్రీమతి జోగు నూల్పరి వీళ్ళు వచ్చి నూల్పరి నేను సంతోషంగా అతని కౌగిలించుకున్నాడట. బాబా వద్ద నాకు అంత ఆదరణ లభించడానికి నేను ఏ గ్రంథ పారాయణ చేస్తానని అడిగింది శ్రీమతి జోగ్. ఇతను బాగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాడు కాబట్టి ఏ గ్రంథ పారాయణ చేస్తూ ఉంటాడు, అందుకే బాబా అతన్ని విశేషంగా అంతటి ప్రేమను చూపించి ఆదరించారు అని ఇతను జోగ్ అనుకొని వాళ్ళని అడుగుతూ ఉన్నారట. మీరు ఏ గ్రంథ పారాయణ చేస్తూ ఉంటారు, మీరు బాబా దగ్గర ఎంతగా ఆదరణ పొందారు అని ప్రత్యేకంగా బాబా యొక్క అనుగ్రహం పొందారు అని అడిగితే ప్రధాని చెప్తున్నాడు, నేను ప్రత్యేకంగా ఏమీ చేయనని చెప్పాను. నేను ఆ మరో రోజే తిరిగి ప్రయాణానికి సెలవు కోరితే రేపు వెళ్ళు అన్నారు. కానీ అలానే అన్నట్లు 8 రోజులు ఉంచేశారు. బాబాని అడిగాడట, బాబా రేపు వెళ్తాను, బాబా బయలుదేరుతాను అంటే రేపు వెళ్ళు అన్నారట. ఆ రేపు కాస్త అట్లా 8 రోజులు బాబాను చెప్పకుండా 8 రోజులు షెడ్యూల్ వచ్చేసారు. ఏదైనా పనుండి మళ్ళాగా రేపు వెళ్ళిపోవాలండి అనుకుంటే బాబాను ఇచ్చేసారండి, నేను ఇంకా చాలా పనులే చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ బాబా ఎంతటి అనుగ్రహం చూపించి 8 రోజులు ఆయన సన్నిధిలో ఉంచుకున్నాడు, మనకు అంతటి అవకాశాన్ని ఇచ్చారని ఆలోచన కాకుండా మనకేమనిపిస్తుంది, మన పని ఒత్తిడి వల్ల అదే ఒక్కరోజే ఉండి వెళ్ళాలంటున్నానండి, కానీ మనకి ఇలా ఉందండి. అంటే బాబా చూపించే ప్రేమను అర్థం చేసుకునేది కూడా మనకి లేకపోతే ఆయన చూపించిన అనుగ్రహం కూడా మనకేదో ఇబ్బందిలాగా అనిపిస్తుంది. అందుకే బాబా దగ్గరికి వచ్చిన కొంతమంది భక్తులు బాబా సమాధించడానికి కొద్ది రోజుల ముందు విశేషంగా రుచుకొని పంపించేవారట. వాళ్ళకి తర్వాత తెలిసింది, బాబా తమ అవతారాన్ని సాధిస్తూ ఉన్నారు కాబట్టి వారి సన్నిధిలో మనకి అంతకాలం ఉండే అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు అనుగ్రహించారని వాళ్ళకి తర్వాత అర్థమయ్యేది. అంటే మహర్షి అంటారు, సూక్ష్మంగా జరిగే బాబా అనుగ్రహం ప్రేమ గుర్తించాలన్నా కూడా ఆయన పట్ల విశ్వాసం భక్తి ఉండాలి. అలా కాకపోతే ఆయన చూపించే ప్రేమ కూడా మనకి అడ్డంకిలా ఉంటుంది. లేదండి నాకు చాలా పనులు ఉన్నాయి,
తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళాలి. ఎంతో మంది భక్తులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముందు రోజు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా కానీ బాబా వాళ్ళని ఆపివేసి అక్కడ వాళ్ళ దగ్గర వచ్చటం. ఇతరుని కూడా రేపు వెళ్ళిగానే అని చెప్పి అట్లా 8 రోజులు ఉంచేశారట. మరో రోజు నేను బాబాకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తూ దానికి ఎవరిని పిలవాలో, ఏ వంటకాలు సిద్ధం చేయాలో వారిని అడిగాను. బాబాకి భిక్ష సమర్పించాలనుకొని దానికి ఇంకెవరిని పిలవాలా, దానికి ఏ వంటకాలు తయారు చేయాలి అని చెప్పి అడిగాను. మేము పూలపు కోడీలు చేయాలని, అతిథిగా బాబును ఆహ్వానించాలని చెప్పి నేను పిలవక ముందే బాబా నేను కూడా వస్తాను అన్నారు. ఎంత గమ్మత్తు, ఎంత విశేషమైన ప్రేమ చూపిస్తున్నారంటే బాబాకి భిక్ష వాడుకొని బాబా దానికోసం ఎవరిని పిలవాలి, ఏం వంటకాలు సిద్ధం చేయాలని అడిగితే బాబా అనట పూల పొడిలు చేయమన్నారట. అంటే మన బొబ్బట్లు లాంటివి పూలపు పొడిలు చేసి అతిథిగా నేను ఎవరు పిలవాలని అడిగారు కదా, అతిథిగా బాబుని పిలువు అన్నారట. బాబుని పిలవాలని చెప్పి బాగా ఇంటే ఆహ్వానించక ముందే నేను కూడా వస్తాను అన్నారట. మనరోజు వింటూ వడ్డన చేస్తూ బాబాపై ఒక ప్లేట్ లో పట్టించాం. ఇంతలో ఒక కాకి వచ్చి అందులో పొడి తీసుకుపోయింది. బాబా ఇంటికి బాబా నేను వస్తాన్నారు కదా, అందుకని మీరేం చేశారట, బాబాతో ఒక ప్లేట్ లో అన్ని వడ్డన చేసి ఉంటే ఇందులో కాకి వచ్చి అందులో పొడిని తీసుకుపోయింది. ఆ రూపంలో బాబాయే వచ్చారని అందరూ సంతోషంతో చేకొట్టారు. నాటి సాయంత్రం బాబా తన శరీరంలో ఒకవైపు కృషించుకుంటూ ఈ ప్రక్కంతా భరించలేనంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుందిలే అన్నారు. బాబా ఆ రోజు సాయంత్రం తన శరీరం ఒక పక్కనంతా స్పృశించుకుంటూ ఉన్నారంట. చేతితో ఇట్లా తన శరీరం ఒక భాగాన్ని ఒక పక్కన స్పృశించుకుంటూ ఈ ప్రక్కంతా కూడా భరించలేనంత నొప్పిగా ఉంది, 4 రోజుల్లో తగ్గుతుంది అన్నారు. కానీ చూడటానికి వారు ఆరోగ్యంగానే ఉండటం వల్ల వారి భావం ఏమో ఎవరికీ అర్థం కాలేదు. అంటే బాబా తన భక్తుల్ని ఇక్కడే కూర్చొని అందరి భక్తుల్ని గమనిస్తూ ఆయన రక్షణ అందిస్తూనే ఉండేవారు. ఏ బాబా మాట్లాడే మాటలు అర్థం కావడానికి మన వల్ల కాదనమాట, బాబా ప్రత్యేకంగా అలా అని చెప్తే తప్పించి. అందుకని తన శరీరంలో ఒక భాగాన్ని సృష్టిస్తూ ఈ పక్కంతా బాగా నొప్పిగా ఉంది, భరించడానికి నొప్పిగా ఉంది, అయినా 4 రోజులు తగ్గుతుంది అన్నారు. కానీ వీళ్ళందరికీ ఏంటి, నిజంగా బాగా నొప్పిగా ఉంది అనుకుంటే ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, మామూలుగానే తిరుగుతున్నారు కదా. అందుకని బాబా ఏం చెప్పారో అర్థం కాలేదు, ఎవరి గురించి చెప్పారో కూడా అర్థం కాలేదు. ఒక గురువారం నాడు ఎందరికో సందర్శన చేయడానికి ఒక అండాలో బాబా వంట చేస్తూ ఉన్నారు. గురువారం నాడు ఎందరికో సందర్శన చేయడానికి ఒక పెద్ద అండాలో బాబా వంట చేస్తూ ఉన్నారట. ఆయన మసీదు నుండి అందరిని బయటికి తరిమేసి అండా దగ్గర ఒక్కరే ఉన్నారు. అందరిని తరిమేసి బాబా ఒక్కరే వంట చేస్తూ ఉన్నారు. అప్పుడు నేను చంద్రకర్ గారి 2 అబ్బాయిలు మసీదు ప్రవేశిస్తుంటే చూసి మాకేం జరుగుతుందని అందరూ భయపడ్డారు. బాబా అందరినీ కసిరి పంపించేశారు. ఇప్పుడేమో ప్రధానను చంద్రకర్ గారి 2 పిల్లలు వీళ్ళందరూ కలిసి లోపలికి వెళ్తున్నారు బాబా దగ్గరికి. బాబా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మాకేం జరుగుతుందని భయపడ్డారట. బాబా కోపగించకపోగా మాకు ప్రత్యేక దర్శనం ఇవ్వడానికి అందరినీ పంపేశారా అన్నట్లు ఎంతో ప్రేమగా ఆదరించారు. గురువుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమగా ఆదరించారు. కొద్దిసేపట్లో తమలో తాము ఏదో పాడుకుంటూ ఉన్నారు. చూడండి గమ్మత్తు, బాబా అందరినీ పంపించేశారు, వీళ్ళు వస్తే మాత్రం ప్రేమగా దగ్గరికి తీశారట. వీళ్ళ కోసమే బాబా అందరినీ పంపించేశారన్నంత ప్రేమగా వీళ్ళని ఆదరించారు. కొంతసేపు అయిన తర్వాత బాబా తమలో తామేదో పాడుకుంటూ ఉన్నారట. ఆయన 3వసారి కొడుకుతున్నప్పుడు ఆయనే ఆప్లకాయ్ మడావే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని, అంటే బాబా మనసులో చిన్నగా ఏదో గొడుగుతూ ఉంటే ఇతను విన్నాడట 3వసారి. అయితే దానికి ఏంటి అర్థం అంటే, ఏదా మనసులో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. బాబా ఇక్కడ దగ్గర కాయరే ఆప్లా కాయ్ మడావే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటే తన అర్థం ఏవిరా మనసులో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. వెంటనే నేను భావావేశంతో వారి పాదాలపై శిరస్సును ఉంచి కన్నీరు కార్చాను. అంటే బాబా పలికేవి మనసులో ఎక్కడో తాకుతాయి అన్నాడు. ఇతను
మనమే అనుకుంటున్నాం మొదటిసారి బాబా దగ్గరికి వచ్చాం, నా గురించి ఆయనకేం తెలియదు అనుకుంటాం. మన పుట్టుకి కారణమైన వాడు, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైన వాడు, అంతకు ముందు ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడు, ఆయన తెలియకుండా ఎలా ఉంటుంది. కానీ మనం మన పరిమితిలో మన దేహ భావంతో చూస్తూ ఇప్పుడే బాబాలు ఇప్పుడే అవతరించారనుకుంటూ ఉంటాం. అందుకని మీరు మొదటిసారి బాబా దగ్గరికి వచ్చారు, నా గురించి అంతగా తెలియదు అనుకుంటాం. కానీ బాబా దగ్గరికి వస్తే మనం మన్మథ్ నాథి దగ్గర చూసాం, నువ్వు వెళ్ళి ఆ దేవపూర్లోని సెల్నే అర్చించు, మీ పూర్వీకులు అక్కడే అర్చించేవాడని ఎన్నో తరాల క్రితం చెప్పేవారు బాబా. ఇలా ఆశ్చర్యపోయేంతగా. అలానే నీకు అంతకుముందు 2 రూపాయలు ఇచ్చేందుకు వెళ్ళి ఇస్తున్నాను మీకు పూజించుకొని చెప్తూ ఉండేవారు. అలా కనుక ఆలోచిస్తే ఎంత అద్భుతం ఆ బాబా గురించి. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు వచ్చిన తర్వాత చిన్నగా బాబా తమలో తాము ఏదో పాడుకుంటూ ఉన్నారట. అట్లా మూడోసారి చిన్నగా గొడుగుతూ ఉన్నప్పుడు అది బయటికి వినపడింది. కార్య ఆప్లకాయ్ మడావే శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని. అంటే మనసులో శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని స్మరించుకో అని వినిపించింది. అంటే వెంటనే నేను భావవేశంతో వారి పాదాలపై శిరస్సు ఉంచి కన్నీరు కాచాను. కారణం మా కులగురువు హరిపుబా గారు నాకు ఉపదేశించిన మంత్రం అదే. అంటే ఈయన బాబా దగ్గరికి రావడానికి ముందే వాళ్ళ కులగురువు ఈయనకి మంత్రోపదేశం చేశారట. శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అని నువ్వు మనసులో స్మరించుకుంటూ ఉంటుంది. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, అతనికి వాళ్ళ కులగురువు అంతకు ముందు చెప్పిన మంత్రాన్ని మళ్ళీ గుర్తు చేసి దాన్ని స్మరించుకో అని చెప్పి బాబా చెప్తూ ఉన్నారు. నేను అడగకపోయినా దానిపై నాలో తిరిగి శ్రద్ధ కలిగించి బాబా నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదం చేస్తూ ఉన్నారు. అంటే అడగలేదు, ఇతను చేసే ఆయన మంత్రం ఇచ్చాడు కానీ ఈయన మళ్ళీ అంత శ్రద్ధగా చేయట్లేదు. అందుకని బాబా మళ్ళీ దాన్ని గుర్తు చేసి ఇతనిలో తిరిగి శ్రద్ధని కలిగించి మళ్ళీ నా ఆధ్యాత్మిక శ్రేయస్సుకు దోహదం చేస్తున్నారు బాబా అని అతను ఆనందంతో బాబా పాదాలపై తన శిరస్సు ఉంచి కన్నీరు కార్చాడట. ఖండాలోని వంటకం బాగా ఉడుకుతూ ఉంటే బాబా కేవలం తన చేతితోనే కలిగిపెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తూ ఉన్నారు. అయినా కానీ వారి చేయి కాలేదు. అంటే ప్రత్యక్షంగా చూసే అదృష్టం అనమాట వాటి. బాబా వంట చేసినప్పుడు ఎలా చేసేవారు, ఆయన పత్ని చెయ్యి అంత పైకి మంచుకొని ఏకంగా చెయ్యి అంత పెద్దగా ఉడుకుతున్న ఖండాలో పెట్టి ఏ ఉడుకుతున్నా కానీ చేతితోనే తిప్పేవారట. గరిటెలు లేకపోతే ఏం వాడేవారు కాదు. అంత బాగా ఉడుకుతున్న గిన్నెలు అది అంత పెద్ద హఠాలు చేపెట్టి బాబా తన చేతితోనే కలిగి పెడుతూ గడ్డలు కట్టకుండా చూస్తూ ఉన్నారు. అయినా కానీ వారి చేయి కాలేదు. అకస్మాత్తుగా నాటి మధ్యాహ్నం బాబా మా ముగ్గురిని రెండేకి తీసుకువెళ్లారు. అక్కడ నేలలో చిన్న గుంటలు చేసి నా చేత కొద్ది విత్తనాలు పెట్టించి వాటిపై మట్టి కప్పి నీరు పోయించారు. ఆ రోజు మధ్యాహ్నం బాబా ఏం చేశారంటే వీటిని రెండేకి తీసుకువెళ్ళి చిన్న నేలలో చిన్న గుంటలు చేసి అందులో కొన్ని విత్తనాలు పెట్టించి ఆ రెండి తోటలో వాటిపైన మట్టి కప్పి నీరు పోయించారు. తర్వాత మేము మసీదుని తిరిగి వచ్చాము. 7-8 సంవత్సరాల తర్వాత, అంటే బాబా మహాసమాధి చెందిన కొద్ది కాలానికి నేను నెడ్డి తోటను కొనడం జరిగింది. వారం తర్వాత మేము తిరిగి వెళ్ళడానికి బాబా అనుమతించారు. అప్పుడే తీవ్రమైన గాలి వాన చెలరేగి 15 గంట సేపు వర్షం పడింది. ఇంకొంతసేపు వర్షం అలాగే పడితే కాలువలు పొంగి నేను బొంబాయి వెళ్ళడం కష్టం అవుతుందని అప్పుడు బాబా నన్ను వెళ్ళలేవరని అనుకున్నాను. క్రమంగా ఒక్కసారిగా బాబా తిరిగి వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ఒక్కసారిగా తీవ్రమైన గాలి వాన బాగా చెలరైపోయి 15 గంట సేపు బాగా వర్షం పడింది. ఇది ఇట్లానే కొంచెంసేపు పెడితే మనం ఈ కాలువలన్నీ పొంగిపోతాయి, మనం బొంబాయి వెళ్ళడం కష్టం అవుతుందని అతను అనుకుంటూ ఉంటే, పైగా ఇట్లా కనుక ఉంటే బాబా మనల్ని వెళ్ళనివారు, 7 రోజుల తర్వాత వెళ్ళడానికి అనుమతించారని వీళ్ళు అనుకుంటున్నారట. అప్పుడు బాబా ఆకాశం కేసి చూసి, అరే అన్నా అభి బర్సాత్ పూరా కర్, मेरा बाल बच्चे घर जाने वाला है, उनको सुख से जाने दो అన్నారంట బాబా. ఎప్పుడైతే ఈ మనసు అనుకుంటూ ఉన్నారో అయ్యో వర్షం ఇంకా కొంచెం కనుక పెద్దగా పెట్టి కాలువలు పొంగిపోతాయి, అదే కనుక జరిగితే బాబా వెళ్ళనివ్వరు, ఇప్పుడు 7 రోజుల తర్వాత వెళ్ళడానికి అనుమతించారు అని మీకు మనసులో అనుకుంటూ ఉంటే వెంటనే బాబా అంటున్నారు ఆకాశం కేసి చూసి, అరే అన్నా అభి బర్సాత్ పూరా కర్, मेरे बाल बच्चे घर जाने वाला है, उनको सुख से जाने दो. ఓ భగవంతుడా, ఇక వర్షం చాలించు, నా బిడ్డలు ఇళ్లకు వెళ్ళాలి, వాళ్ళని సుఖంగా వెళ్ళని అన్నారు. వెంటనే వర్షం తగ్గిపోయింది, నేను బయలుదేరాను. పంచభూతాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి, అన్నిటికీ ఆధారమైన వాడు. వర్షాలు ఆగు అంటే ఆగాలి,
అగ్గినైనా సరే తక్కువ అంటే తగ్గాలంతే. ఆయన మాటలు ఆయన ఏమంటే అలానే అవి ప్రవర్తించేవి అనమాట. ఇక్కడ కూడా వర్షం, కానీ బాగా వర్షం ఆగు అంటుంది. ఆయన భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నారు వర్షం ఆపు అని. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అప్పటి వరకు భక్తులు ఊది మాత్రమే తీసుకువెళ్ళేవారు. ఆర్తి సమయంలోనే అందరూ పాదతీర్థం తీసుకునేవారు. బాబు ఒక పళ్ళెంలో బాబా పాదాలు కడిగి ఇంటికని తీర్థం సేకరించాడు. అది చూసి నేను కూడా ఇంటికి పాదతీర్థం తీసుకున్నాను. అప్పుడు బాబా నాతో నీ వెంట నేను వస్తాను అన్నాను. బాగుంటా బాబా దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు బాబా ఇచ్చిన ఊరి తీసుకుని వెళ్ళేవారట ఇంటికి ప్రసాదంగా. కానీ అప్పటి నుంచి కొత్తగా అందరూ పాదతీర్థం కూడా తీసుకునేవారు. బాబా ఏం చేశాడట, బాబా పాదాలు ఒక పళ్ళెంలో పెట్టి కడిగి ఇంటికి తీర్థం సేకరించాడు. అది చూసి నేను కూడా ఇంటికి పాదతీర్థం తీసుకున్నాను. అప్పుడు బాబా నాతో అంటూ ఉన్నారు నీ వెంట నేను వస్తాను అన్నారు. మేము మన్మాడ్ స్టేషన్ చేరాం. మా రైలుకి ఇంకా 4-5 గంటల సమయం ఉన్నది. కొద్దిసేపట్లో పంజాబ్ రైలు వచ్చింది. మా వద్ద ఉన్న టికెట్లతో మేము రైలు ఎక్కకూడదు, కానీ మేము ఆ రైలు ఎక్కి 5 గంటల ముందుగా ఇల్లు చేరాం. మామూలుగా అయితే వీళ్ళు స్టేషన్ చేరిన తర్వాత వీళ్ళ రైలుకి ఇంకా 4-5 గంటలు పట్టిందట రావడానికి, టైం ఉంది. కానీ కొద్దిసేపట్లో వేరే ట్రైన్ పంజాబ్ మెయిల్ వచ్చింది. యాక్చువల్గా అయితే వీళ్ళ మధ్యన టికెట్లతో ఆ రైలు ఎక్కకూడదు, కానీ మేము ఆ రైలు ఎక్కి 5 గంటల ముందుగా ఇల్లు చేరాం. మేము అలా చేయడం ఎంతో మంచిదైంది. బాబా తన శరీరంలో ప్రక్క నొప్పిగా ఉన్నదన్న సమయంలోనే బొంబాయిలో మా అమ్మకు పక్షపాతం వచ్చింది. బాబా ఒక పక్కంతా స్పృశించుకుంటూ ఉన్నారు కదా, ఈ పక్కంతా భరించలేనంత నొప్పిగా ఉంది, అయినా 4 రోజులు తగ్గుతుందిలే అన్నారు. అంటే కొడుకేమో ఇక్కడ ఉన్నాడు, ఆయన తల్లికేమో అక్కడ పక్షపాతం వచ్చింది. కానీ బాబా దృష్టి ఎలా ఉందో ఇక్కడ ఉండి కూడా తన భక్తుడికి కుటుంబంలో ఎవరికి ఏ ఆపదలో ఉన్నా కానీ ఆయన చూస్తూనే ఉన్నారు. అందుకని ఇక్కడ వీళ్ళకి ఇంటికి వస్తే కానీ తెలియదు. ఇంటికి వచ్చేసరికి అంటే వీళ్ళేమనుకున్నారు, మేము ఈ టికెట్ తోటి ఈ ట్రైన్ ఎక్కకూడదు, కానీ ఈ ట్రైన్ ఎక్కి బాగా చేరిపోయాము అని అనుకుంటే ఇలా ఇంటికి వెళ్ళి చూస్తే బొంబాయిలో మా అమ్మకు పక్షవాతం వచ్చింది. ఇంట్లో అందరూ నాకు కబురు చేయాలని ఆందోళన పడుతూ ఉంటే సమయానికి మా ఇంట్లో ఉన్న నానాజు జరిపారు. నేను బాబా చంద్రునంత వరకు మా అమ్మకి ఏమీ జరగదని, అవసరమైతే బాబా ఆయనను పంపగలని చెప్పాడట. విశ్వాసం అలా ఉంది చంద్రవర్కర్కి. మీరే కంగారు పడకండి, ప్రధాని బాబా దగ్గరే ఉన్నారు కనుక అవసరమైతే బాబానే చెప్పి పంపిస్తాడు అని. అందుకే బాబా అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అయితే డైరెక్ట్ గా చెప్పాల, మీ అమ్మగారికి బాగాలేదని చెప్పలేదు. ఎందుకని ఆయనకి వేరన్న భావనే లేదు, అందుకని తన శరీరంలోని అదంతా నొప్పిగా ఉన్నట్లుగా చెప్పారనమాట. రాత్రిలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆ రాత్రి ఆమెకు విరోచనం అయితే ఆమె పరిస్థితి మెరుగవగలదని చెప్పారు. తెల్లవారుజామునే నేను ఇల్లు చేరి మా అమ్మకు ఊది తీర్థము ఇచ్చాను. అంటే వచ్చేటప్పుడు ఆయన తీర్థం కూడా తీసుకున్నాడు కదా, పాలు తీర్థం, అది తీసుకొని ఇచ్చాను. కొద్దిసేపట్లో ఆమెకు విరోచనమై జ్వరం వీచింది. వైద్యులు ఆమెకు దండం గడిచిందన్నారు. సరిగ్గా సమయానికి నన్ను షిరిడి నుండి పంపడము, మేము పంజాబ్ మెయిల్లో సమయానికి ఇల్లు చేరడము, ఇవన్నీ కూడా బాబా సంకల్పమే. అక్కడ 7 రోజులు చదివివ్వటం ఒకటి, పడుతున్న వర్షాన్ని గాలివాన్ని ఆపటం ఒకటి, మళ్ళీ సమయానికి పంపించి అదే సమయంలో ఊది తీర్థం ఇవ్వటం. పైగా వీళ్ళు 4 గంటల ముందు చేరేట్టుగా వీళ్ళు ట్రైన్ రావాల్సిన టైం కంటే కూడా ముందే వచ్చి వీళ్ళు ఆ ట్రైన్ లో ఉన్న టికెట్ ఎక్కడానికి వీలు లేకపోయినా కానీ ఎక్కినా కానీ వాళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా ఇంటికి చేశారు బాబా. అంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ లాగా ఉంటుందో బాబా కనుక ఒక పని చేస్తే. అట్లా బాబా అన్నట్టుగానే ఇవంతా కూడా బాబా సంకల్పమే. సరిగ్గా సమయానికి ఆమె షిరిడి నుండి పంపడం, మేము పంజాబ్ మెయిల్లో సమయానికి ఇల్లు చేరడము, ఇవన్నీ కూడా బాబా సంకల్పమే. ఆయన చెప్పినట్లే ఆమెకు 4 రోజుల్లో తగ్గిపోయింది. బాబా ఒకసారి ఇంకా మాట అనంతరం మాట్లాడారంట, అడిగేసి ప్రకృతిలో ఏ శక్తి ఏదో చెప్పలేదట, నీకు తగ్గుతుంది పోవాలి ఇక తగ్గాల్సిందే. బాబా ముందే అన్నారు 4 రోజులు తగ్గుతుందని. బాబా చెప్పినట్లుగా ఎగ్జాక్ట్ గా 4 రోజులకి వాళ్ళ అమ్మగారికి అది ఇబ్బంది తొలగిపోయింది. ఆయన చెప్పినట్లే అది 4 రోజులు తగ్గిపోయింది. నాటి రాత్రి నా భార్య కలలో వంటికి కప్ని తలకు రుమాలు ధరించిన ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లుగా కనిపించారు.
ఎందుకంటే అద్భుతం ఏముంటుంది అది? ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉంటే బాబా ఏమన్నారు, ఆ తీర్థం తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు బూది తీర్థం తీసుకుని బాబా అన్నారు, నీ వెంట నేను వస్తాను అన్నారు. అది ఎంత సత్యం అంటే ఆయన చెప్పిన మాట. వాళ్ళ ఇంట్లో బాబా నటారు నా భార్యకి తలలో వంటికి కప్పి తల ప్రమాణం ధరించిన ఒక ఫకీరు మా ఇంట్లో ఉన్నట్లుగా కనిపించారు. అంటే బాబా నేను వస్తాను మీతో అన్నారు కదా, అట్లాగే వాళ్ళ ఇంట్లో ఒక ఆయన కనిపించారట. ఆ మాట విన్నాక నేను నీ వెంట వస్తాను అని బాబా ఎందుకు అన్నారో అర్థమైంది. ఆయన మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత మా అమ్మ 4 సంవత్సరాలు జీవించింది. ఒకసారి నా భార్య బాబా కల్లో దర్శనం ఇచ్చారు. అప్పుడు నేను సకుటుంబంగా షిరిడి బయలుదేరుతున్నానని, ముందుగా భూపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేయమని నానాసాహెబ్ చంద్రకి రాశాను. ఒకసారి బాబా ఈ ప్రధాన భార్యకు బాబా కల్లో కనిపించారట. ఒకసారి ఇంట్లో ఉన్నట్టుగా కనిపించినట్టుగా మళ్ళీ ఇంకోసారి కనిపించి దర్శనం ఇచ్చారట. అప్పుడు నేను సకుటుంబంగా షిరిడి బయలుదేరుతున్నానని, ముందుగా భూపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేయమని నానాసాహెబ్ చంద్రకి రాశాను. అతనికి రోజు విడిచి రోజు జ్వరం వస్తుంటే షిరిడి వచ్చాడు. సామాన్యంగా జ్వరం వచ్చే రోజే నా జాబ్ చేరింది. అయినా అతను కోపర్గాంకు బయలుదేరితే బాగా అనుమతించారు. అతని బదులు కాకాకు వచ్చి కోపర్గాం వెళ్తానంటే బాబా అతనిని కసిరి చంద్రకర్నే పంపారు. అతను కోపర్గాంలో మాకు వసతులు ఏర్పాటు చేశాడు. అయినా అతనికి ఆ జ్వరం ఇంకా రాదు. చూడండి, బాబా స్వప్నంలో కనబడి దర్శనించారు. సరే వీళ్ళు షిరిడి వెళ్ళాలనుకున్నారు. షిరిడి వెళ్ళాలనుకుని అక్కడ ఉన్నటువంటి చంద్రకర్కి మేము బాబా దర్శనానికి వస్తూ ఉన్నాం, కొంచెం కోపర్గాంలో ఏదైనా వసతి ఏర్పాటు చేయండి అని జాబ్ రాశాడు. కానీ ఆ సమయంలో చంద్రకర్కి రోజు మార్చి రోజు జ్వరం వస్తుంట. ఒక రోజు జ్వరం ఉంటే ఒక రోజు జ్వరం తగ్గడం, అట్లా ఆల్టర్నేట్ డేస్ జ్వరం వస్తూ ఉందట. అయినా కానీ అతను షిరిడి వచ్చాడు. సామాన్యంగా ఇతను షిరిడి వచ్చిన రోజే అతనికి ఆ జాబ్ చేరింది, వసతి ఏర్పాటు చేయండి. అందుకని అతను కోపర్గాం బయలుదేరుతుంటే బాబా అనుమతించారు. అతనికి బాలేదని చెప్పి, జ్వరంగా ఉందని చెప్పి కాకని చూస్తానంట. బాబా నేను వెళ్తాను అంటే బాబా కసిరి చంద్రకర్ని పంపించారు. అతను కోపర్గాంలో వెళ్ళి ఇతనికి వస్తువులు అన్ని ఏర్పాటు చేశాడు. కానీ గమ్మత్తుకి ఇంకా ఆ రోజు నుంచి అతనికి జ్వరం రాలేదట. ఆల్టర్నేట్ డేస్ అట్లా జ్వరం వస్తుంది కదా, ఎప్పుడైతే ఇతను వేట ఏర్పాటు చేశాడు కోపర్గాం, ఆ తర్వాత నుంచి అతనికి జ్వరం రాలేదు. మేము షిరిడి చేరగానే బాబా నా భార్యను చూపి మాధవరావు దేశపాండేతో, ఈమె మా బాబుని తల్లి అన్నారు. ఇందాక మనం ఒక బాబు గురించి చెప్తూ ఉన్నారు కదా, ఆ బాబు గురించి ఈవిడ ప్రధాన భార్య రాగానే బాబా ఆవిడని చూపిస్తున్నారట. మాధవరావు దేశపాండే అంటే సమాధానం చూపించి ఈమె మా బాబుకు తల్లి అన్నారు. సరిగ్గా 12 మాసాలకు మాకు మగబిడ్డ కలిగాడు. బాబా మాటలు అనుసరించి వాడికి మేము బాబు అని పేరు పెట్టాం. నామకరణానికి దాసగణము, నానచంద్రకర్ మొదలగు వారందరూ రావడంతో ఆ వేడుక బాగా జరిగింది. చూడండి, అంటే ఏ తల్లి గర్భంలో ఏ బిడ్డ నుంచాలో కూడా ఆయనే చూసుకునేవారు. పైగా తన సేవకుడైన బాబుని ఆవిడ ముందుగానే చెప్పారు రాగానే, ఈవిడ బాబుని తల్లి అని. అట్లాగే సరిగా 12 మాసాలకి వాళ్ళకి మగబిడ్డ కలిగాడు. బాబా మాటను అనుసరించి వాడికి మేము బాబు అని పేరు పెట్టాము. ఆ పేరు పెట్టేదానికి జరిగిన ఫంక్షన్ నామకరణానికి దాసగణము, నానచంద్రకర్ వారందరూ రావడంతో ఆ వేడుక బాగా జరిగింది. ఆ పిల్లవాడి గురించి ఒకసారి బాబా ఇలా తెలిపారు. ఒకప్పుడు షిరిడిలో ఎంతో పవిత్రుడైన ఒక వృద్ధుడు 12 సంవత్సరాలకు పైగా నివసించాడు. అతని భార్య బిడ్డలు జాలాలో ఉండేవారు. వాళ్ళు అతనిని ఇంటికి రమ్మని పదే పదే కోరుతుంటే అతని గుర్రం మీద బయలుదేరాడు. అతనికి తోడుగా నేను కూడా బండిలో వెళ్ళాను. కొంతకాలానికి ఆ వృద్ధుడు తన సోదర కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు పుట్టాక 6 సంవత్సరాలకు ఆ వృద్ధుడు మరణించాడు. అతని కుమారుడే తర్వాత బాబుగా జన్మించాడు అని చెప్పి బాబా అతని పూర్వ వృత్తాంతాలు చెప్తున్నారట. ఆ బాబు సాటే మామగారైన గణేష్ కేల్కర్ బంధువు. అంటే మా బాబుకి తల్లి ఈవిడ మా బాబుకి తల్లి అని చెప్తున్నారు కదా, ఎవరు ఆ బాబు అంటే ఆ బాబు సాటే మామగారైనటువంటి గణేష్ కేల్కర్ బంధువు. ఒకసారి అతనికి బాబా స్వప్న దర్శనం ఇచ్చి షిరిడీకి ఇచ్చారు.
చూడండి, అతనికి బాబా తెలియదు. బాబా స్వప్న ఇచ్చి అతని షిరిడీకి పిలిచారట. అతని కుర్రవాడే. అతను వెంటనే కాలినడకని షిరిడీ చేరి ఆయన్ని దర్శించాడు. తర్వాత అతను కోపర్గాం, యవదా గ్రామాలకు సర్వేయర్గా సాటేగారి పనిచేస్తూ ఉండేవాడు. బాబా అతన్ని పిలిపించి మరి అక్కడ షిరిడీలో ఉంచారు. ఈ గణేష్ కేల్కర్ బంధువైనటువంటి బాబుని. అతనేమో అక్కడే ఈ కోపర్గాంలోను, తర్వాత యవదా గ్రామాలకు సర్వేయర్గా సాటేగారి పనిచేస్తూ ఉండేవాడు. కానీ సాటి ఎన్నిసార్లు హెచ్చరించినా బాబు పట్టించుకోక ఎక్కువ సమయం బాబా సేవలోనే గడిపేవాడు. పేరుకు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కానీ సమయం అంతా, ఎక్కువ సమయం అంతా కూడా బాబా సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు. సాటి హెచ్చరించేవాడు, పని మానేసి బాబా దగ్గర ఉంటున్న పని చేయట్లేదని. చివరకు గణేష్ కేల్కర్ సాటేరు బాబాతో ఫిర్యాదు చేశారు. ఎందుకని అతను పని చేయకుండా ఇక్కడే ఉంటున్నాడని. కానీ బాబా ఏం పట్టించుకోక ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకునేయండి అన్నారు. బాబా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారు, బాబా ఇది పని చేయకుండా ఇక్కడిక్కడే ఉంటూ ఉన్నాడు అంటే బాబా అన్నారట, ఆ పనులన్నీ అలా ఉంచి అతనిని నా సేవ చేసుకోనియండి అన్నారు. అప్పటి నుండి సాటే కేల్కర్లు అతనికి ఏ పనులు చెప్పేవారు కాదు. బాబా అనుమతించారు కదా, బాబా ఇంకా అతన్ని ఏమి ఇబ్బంది పెట్టదు కదా, అందుకని ఇంకా వీళ్ళు పని చెప్పేవారంట. తరచుగా భక్తులు తమకు నివేదించే ప్రసాదాలలో మంచివి ఏది బాబు పెడుతూ ఉండేవారు కాదు. ప్రత్యేకంగా ఏమైనా స్పెషల్ ప్రసాదాలు వస్తే అందులో నుంచి ఇష్టమైన తీసి బాబా ఈ బాబు పెడుతూ ఉండేవారట. 1910లో బాబా ఒకసారి కేల్కర్తో బాబు విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు. అతనికి ఏం అర్థం కాలేదు. కేల్కర్తో అన్నారు, గణేష్ కేల్కర్ బంధువే కదా, అందుకని కేల్కర్తో అన్నారు, నువ్వు బాబు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు. అతనికి ఏం అర్థం కాలేదు. బాబుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా రోజు కేల్కర్తో, బాబు ఇంకా బ్రతికే ఉన్నాడా అని. చూడండి, ఇది జరగబోయేది బాబా తెలుసు. ఆయన అందుకే వరుస ప్రధానంతో కూడా ఏమన్నారు, ఈవిడ బాబు తల్లి అని అన్నారు. ఇక్కడ ఇతను మామూలుగానే ఉన్నప్పుడు సడన్గా ఒక రోజు గణేష్ కేల్కర్తో అంటున్నారట బాబా, బాబు విషయంలో జాగ్రత్త తీసుకోన్నారు. ఆ తర్వాత నీకు జ్వరం వచ్చి తీవ్రంగా జ్వరం వచ్చిందట. వచ్చిన తర్వాత ఒకరోజు మళ్ళీ కేల్కర్తో ఏమన్నారు, బాబు ఇంకా బ్రతికే ఉన్నాడా అన్నారు. ఆ మాటకు కేల్కర్ తుళ్ళిపడ్డాడు. అదేంటి బాబా బాబు బ్రతికే ఉన్నాడా అని చెప్పి అతను ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు. కొద్ది రోజుల్లో బాబు తన 22వ ఏట షిరిడీలోనే చనిపోయాడు. అందుకని బాబా ఏం చేస్తున్నారు, అతను చనిపోతున్నాడు, చాలంతగా బాబాని సేవించుకోవాలని వాడు ఫిర్యాదు చేసినా కానీ మీరు అతన్ని పక్కన పెట్టి అతను నా సేవ చేసుకొని ఇవ్వండి అని బాబా అనుమతించారనమాట. అంటే అతనికి బాగా తెలుసు ఇతను వెళ్ళిపోతున్నాడని. అందుకని కొద్ది రోజులు బాబు తన 22వ ఏట షిరిడీలోనే చనిపోయాడు. అటు తర్వాత కూడా బాబా తరచుగా అతన్ని తలుచుకుంటూ ఉండేవాడు. అతనే శ్రీ యొక్క ప్రధాన కడుపులో జన్మించబోతాడని బాబా ముందుగా చెప్పారు. అంటే ఈ బాబు చనిపోయి మళ్ళీ ఈ శ్రీమతి ప్రధాన కడుపులో మళ్ళీ బిడ్డగా బాబుగా జన్మిస్తాడు అని చెప్పి బాబా ముందే చెప్పారు. తర్వాత వృత్తాంతం ప్రధాని ఇలా రాశాడు, బాబు పుట్టాక నా భార్య బాబాను తన ఇంటి ఇరవేర్పుగా కలిసింది. అంటే వీళ్ళకి బాబా దగ్గర రావటం ఇట్లాంటి విశ్వాసం కలిగిన తర్వాత ఆవిడకి కూడా బాబా అంటే తమ ఇంటి ఇరవేర్పుగా కలిసిందట. మామూలుగా మా వంశాచారం ప్రకారం ఇంటి కోడలు బిడ్డని కన్నాక గోధుమలు, కొబ్బరికాయ, పండ్లు, కొంగులు కట్టుకుని వెళ్ళి అత్తవారి ఇంటి ఇరవేర్పుకు సమర్పించాలి. వాళ్ళ ఆచారంలో బిడ్డ కలిగితే అట వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ తీసుకువెళ్ళి ఇట్లా గోధుమలు, కొబ్బరికాయ, పండ్లు ఇవన్నీ కూడా ఆ చీర కొమ్మును కట్టుకుని వెళ్ళి అత్తవారి ఇంటి ఇరవేర్పుకు సమర్పించాలి. ఆ రీతి నేను ఆ భార్య బాబాని దర్శించింది. అంటే బాబాని వాళ్ళ ఇరవేర్పుగా దర్శించి ఆవిడ అవన్నీ తీసుకొని బాబా దగ్గరికి వచ్చిందట. ఆయన సంతోషంగా ఆ నివేదన అందుకొని అడవిలో పెట్టి బాబుని ఎత్తుకొని ఎంతో ప్రేమగా, బాబు నీవెక్కడికి వెళ్ళావు, నా మీద కోపం వచ్చిందా లేక విసుగు పుట్టిందా అన్నారు. అంటే త్వరగా వెళ్ళిపోయాడు కదా పాపం, ఆ బాబా దగ్గర సేవ చేస్తూ 22వ ఏట చనిపోయాడు కదా కొద్ది రోజుల్లోని. బాబా పిలిపించారు. మరి అతను పిలిస్తే స్వప్నంలో కనిపించి బాబా షిరిడీ రమ్మని చెప్తే అక్కడి నుంచి ఆయన నడుచుకొని వచ్చాడట దర్శనానికి. అందుకని బాబా అంటున్నారు, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నా మీద కోపం వచ్చిందా లేక విసుగు పుట్టిందా అన్నారు. తమ సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలకు బర్ఫీ మిఠాయి కొని అందరికీ పంచారు. ఇది జరిగింది
1912లో 1910లో బాబు చనిపోయాడు. మళ్ళీ ఒక 12 నెలలకి పుట్టిన తర్వాత ఈవిడ కొడుకు పుట్టిన సంతోషంతో బాబాని తమ ఇరువేపుగా దర్శించి ఇరువేపుకు సమర్పించే నివేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గోధుమలు, కొబ్బరికాయ, తర్వాత ఇట్లాంటి మిగిలిన పండ్లు అవన్నీ కూడా కొమ్ములు కట్టుకొని వచ్చి బాబాకి సమర్పిస్తే వాళ్ళ ఆచారం ప్రకారం ఆయన సంతోషంగా అవన్నీ తీసుకున్నారట. ఆ నివేదన అంతా అందుకొని పండుగలో పెట్టి బాబుని ఎత్తుకొని ఎంతో ప్రేమగా, బాబు ఎక్కడికి వెళ్ళావు, నేనంటే విసుగు పుట్టిందా, నా మీద కోపం వచ్చిందా అని బాబా అన్నారట. అని తమ సంతోషానికి చిహ్నంగా బాబా ఏం చేశారు, ఒక 2 రూపాయలకి బర్ఫీ కొని అందరికీ పెంచారు. ఇది జరిగింది 1912లో. అప్పుడే ఒక రోజు శ్రీగ్రామ ప్రాకారంలోని రాష్ట్రం చూపి దీనిని పునరుద్ధరించిన వారికి ఆశీర్వచనం లభిస్తుంది అన్నారు. బాబా ఒక రోజు అక్కడ షిరిడి గ్రామ ప్రాకారంలో ఒక రాతి తోరణం అది చూపించి అన్నారట, దీన్ని ఎవరైతే పునరుద్ధరిస్తారో వారికి ఆశీర్వచనం లభిస్తుంది అన్నారు. వెంటనే నా భార్య ఆ సేవను కోరింది. ఆయన అనుమతించారు. ఆ పని చేయించమని నల్లచంద్ర తరపు 600 రూపాయలు ఇచ్చారు. మరొక రోజు బాబు కోసం ఒక అందమైన బంగ్లా సిద్ధంగా ఉన్నది అని వారి భావం గుర్తించి 6 మాసాలలో మేము ఇప్పుడు నివసిస్తున్న బంగ్లా పన్ను అంటే బాగా ముందుగా చెప్తూ ఉన్నారు. బాబు కోసం చూడండి, ఒక బంగ్లా సిద్ధంగా ఉంది అంటే వాళ్ళ అబ్బాయి కోసం. వారి భావం గుర్తించి 6 మాసాల్లో ఒక పెద్ద బంగ్లా కొన్నారట. తర్వాత బాబును మొదటి పుట్టినరోజుకు బాబా దర్శనానికి తీసుకువెళ్ళారు. అప్పుడు కూడా తమ సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలతో బర్ఫీ కొని అందరికీ పెంచారు. ఇప్పుడు ఆయన ఎంతో భావగర్భితంగా వీడికి ఒక చెల్లెలు లేదా అన్నారు. బాబా అడుగుతున్నారు, ఏంటి వీడు ఒకరే ఉన్నా, వీడికి ఇంకో చెల్లెలు లేదా అన్నారు. నా భార్య సిగ్గుపడుతూనే, మీరు మాకు ఈ బాబుని మాత్రమే ప్రసాదించారు అన్నది. తర్వాత మాకు ఒక పాప, ఒక బాబు, మరో పాప కూడా కలిగారు. నేను మొదటిసారి బిడ్డ కలిగినప్పుడు బాబా ఇక్కడికి మళ్ళీ మొదటి సంవత్సరం పుట్టినరోజుకి వచ్చారట. వస్తే బాబా ఏం చేశారు, ఆయన సంతోషానికి చిహ్నంగా 2 రూపాయలతో బర్ఫీ కొని పంచి మళ్ళీ చిన్నగా అంటున్నారు ఎంతో భావవ్యక్తంగా, ఏంటి వీడికి ఒక చెల్లెలు లేదా అన్నారు. నా భార్య సిగ్గుపడుతుంది, మీరు మాకు ఈ బాబును మాత్రం ప్రసాదించారు బాబా అన్నది. తర్వాత మీరు ఒక పాప, ఒక బాబు, మరో పాప కూడా కలిగారు. బాబు యొక్క మొదటి పుట్టినరోజున మాధవ దేశపాండే ఇంట్లో విందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాలాబాటే ఆ విందుకు రాలేదు. అతను బాబా దర్శించినప్పుడు ఆయన, బాబు ఇంట్లో భోజనం చేశావా అని అడిగారు. గురువారం నాడు బయట ఎక్కడా భోజనం చేయకూడదన్నది నా నియమం, అందుకని వినలేడు అన్నాడు బాటయ్య. ఆ నియమం ఎవరి ప్రీతి కోసం అన్నాడు బాబా. మీ ప్రీతి కోసమే అన్నాడు అతడు. అలా అయితే బాబు ఇంట్లో భోజనం చేశారా అన్నారు బాబా. సాయంత్రం 4 గంటలకు బాటయ్య వచ్చి మాతో కలిసి భోజనం చేశారు. అంటే భోజన ప్రధాని ఈ బాబా దగ్గరికి తన బిడ్డను తీసుకుని వచ్చాడు కదా మొదటి పుట్టినరోజుకి. బాబా కూడా 2 మిఠాయిలు వచ్చారు. అయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం ఈ శ్యామ వాళ్ళ ఇంట్లో విందు ఏర్పాటు చేశారట. చేస్తే దానికి బాలాపాట ఏం చేస్తే ఆయన రాలేదు. అతని తర్వాత బాబాని దర్శించినప్పుడు ఆ రోజు బాబా అడుగుతున్నారు, బాబు ఇంట్లో భోజనం చేసావా అన్నారంటే, నువ్వేంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేసావా అంటే, ఇది అన్నాడు బాబా, గురువారం నాడు ఎక్కడా కూడా బయట ఎక్కడా భోజనం చేయకూడదు అనేది నా నియమం, అందుకని వెళ్ళలేదు అన్నారు. అంటే బాబా అడిగారు, సరే నీ నియమం బాగానే ఉంది, ఆ నియమం ఎవరి ప్రీతి కోసం చేస్తూ ఉన్నావు? నీకు శనివారం ఉపవాసం ఉన్నాను, గురువారం ఉపవాసం ఉన్నాను, నేను బాబా మీ అక్కడ ఉన్నానండి, బాబా ఉపవాసం ఉంటానని చెప్తున్నాను. ఇట్లా ఏదో మనం ఎవరి ప్రీతి కోసం చేస్తాం కదా, అదే బాబా అడుగుతారు. అది ఆ నియమం ఎవరి ప్రీతి కోసం అన్నారు. అంటే మీ ప్రీతి కోసమే అన్నాడు అనమాట. అట్లయితే బాబు ఇంట్లో భోజనం చేసిరా అన్నాడు బాబా. సాయంత్రం 4 గంటలకు బాటే వచ్చి మాతో కలిసి భోజనం చేశాడు. అట్లా తన సేవకుడైనటువంటి గణేష్ కేర్కర్ బంధువైన బాబుని మళ్ళీ మోరెస్ ప్రధాన్ భార్య గర్భాన్ని జన్మింపజేసి అంతా కూడా అంతటి విశేషమైనటువంటి ప్రేమ చూపుతూ ఉన్నారు బాబా. అలాగే ఈ బాబు కోసం ఒక పెద్ద బంగ్లా సిద్ధంగా ఉంది అన్నారు. అట్లానే అతను ఆ పెద్ద బంగ్లా కూడా కొనగలిగాడు. అంటే ఎంతో విశేషమైనటువంటి
ప్రేమని బాబా దగ్గర ఆదరణని పొందుతూ ఉండాలి. తీర్థం ఇచ్చి నేను వస్తూ ఉన్నానన్నారు. అట్లాగే ఇంట్లో బాబా అక్కడే ఉన్నట్టుగా ఆ, తన భార్యకి స్వప్నంలో బాబా దర్శనం ఇవ్వటం కానీ, వచ్చినప్పుడు కూడా బాబా మొదటి దర్శనం రెండో దర్శనం ఎంతో ఆదరణ చూపించినప్పుడు పైగా పిలిచి మరీ ముడి ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళందరికీ ఆశయం కలిగి చుట్టూ ఉన్న భక్తులకి మీరు ఏం చేస్తూ ఉంటారండి, మీరు ఏం పారాయణ చేస్తూ ఉంటారు, బాబా మీ పట్ల ఇంత ప్రత్యేకమైన ఆదరణ చూపిస్తూ ఉన్నారు అంటే ఇతని అర్హత అనుకుంటూ ఉన్నారు అనమాట. మామూలుగా అదే ఇప్పుడు మన ఆ కపాలతో ఉన్నాడు అనుకోండి, అతను వెళ్తే ఏం చేశారు బాబా, ఆయన చేసిన పనులు అడిగేవారు, కనీసం చేతులుగా పని చెప్పేవారు అనేవారు. అంటే సమయం ఎలా గడిపారు. అదే ఆ రోజు భాగవతమో లేకపోతే ఇంకోటి చదువుకొని వెళ్తే బాబా పిలిచి మరీ ఉది ఇచ్చి అనుగ్రహించేవారట. అంటే అతనికి తేడా తెలిసేది. కాలక్షేపం చేసి పెడితే బాబా ఎలా చేసేవారు, ఏదన్నా సమయాన్ని సద్వినియోగం చేసుకొని భగవంతుడి చింతన చేసి కానీ ఇట్లా స్మరణ పారాయణ చేసుకొని పెడితే కానీ బాబా ఎలా అనుగ్రహించేవారు అనేది మనం కపాల్య అధ్యాయాన్ని తెలుసుకున్నాం. అంటే మనం కాలక్షేపం చేస్తే ఎలా చూస్తారు బాబా, లేదు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన స్మరణం భగవంతుడి స్మరణం ఏదో చేసుకుంటూ ఉంటే, గ్రంథపారాయణ చేసుకుంటూ ఉంటే వారి పట్ల ఎలా ప్రవర్తించేవారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని వీళ్ళు అనుకున్నారు ఇతను ఏదో బాగా గ్రంథాలు పారాయణ చేస్తూ ఉంటాడు, సద్గ్రంథాలు, అందుకే బాబా ఇంతగా అతన్ని దగ్గర తీశాడు అని అనుకున్నారట. ఇది మొదటి ప్రధాని గురించి మళ్ళీ వచ్చే వారం ఇంకా ప్రధాని గురించి చెప్తాం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।